ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. 84వ కీర్తన 6వ వాక్యం చదివితే గనక, వారు బాకా లోయలో పడి వెళ్ళొచ్చు దానిని జలమయముగా చేయుదురు అన్నాడు. అంటే బాకా లోయ దేనికి సాదృశ్యంగా ఉందంటే దుఃఖానికి, వేదనకి, బాధకి ఏదిగా ఉందంటే సాదృశ్యంగా ఉంది. ఒక్కవేళ నీవు దుఃఖముతో ఉన్నట్లయితే, నీ హృదయం నిండా విచారముతో, బాధతో ఉన్నట్లయితే, నీవు ఆ బాకా లోయల గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుడంట దానిని, ఆ బాకా లోయని జలమయముగా చేయుదును అంటున్నాడు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అంటున్నాడు. అంటే నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆత్మీయ జీవితంలో ముందడుగు వేస్తున్నా, లేకపోతే నీ కుటుంబంలో నీకు కావలసింది అడుగుతున్నప్పుడు కొన్ని బాకా లోయల గుండా నువ్వు వెళ్ళవలసి వస్తే, ఆ బాకా లోయలో నువ్వు వేదనతో, బాధతో, దుఃఖముతో నువ్వు కన్నీరు కారిస్తే, ఆ కన్నీరును దేవుడు జలమయముగా చేసి తొలకరి వాన చేత దేవుడు నిన్ను ఎలా దింపుతాడంట? దీవెనలతో నింపుతాడంట. ఎందుకంటే తొలకరి వాన దీవెనకు, తొలకరి వాన ఆశీర్వాదానికి, తొలకరి వాన కృపకు ఏదిగా ఉందంటే సాదృశ్యంగా ఉంది. అట్టి తొలకరి వాన నీ మీద కుమ్మరించునుగాక. ఆమేన్.